అవని స్టోరీస్. సురేష్ అవనిలు అనసూయ ఇంటి నుంచి వెళ్ళిపోతారు. అనసూయ ఇప్పుడు ఒంటరిదవుతుంది. అనసూయ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని అక్కడికొస్తుంది పద్మ. బాధపడుతున్న అనసూయని చూసి, ఇలా బాధపడితే ఏం లాభముండదనసూయ. కాస్త బుర్ర పెట్టాలోచించు. వాళ్ళ ఆకలికి అల్లాడే ప్రాణాలు. ఎక్కడికని వెళ్తారులే. కడుపులో పేగులు మాడితే మళ్ళీ ఇక్కడికే వస్తారు. అయినా నీ కొడుకు నిన్నిలా ఎప్పుడూ మాట్లాడలేదు కదా. ఆ సమయంలో నిన్ను చూస్తే నాకు చాలా జాలేసింది అంటూ పద్మ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. ఇక సురేష్ అవని మాత్రం మాట్లాడుకుంటూనే చాలా దూరం వెళ్తారు. అక్కడ వారికి ఒక ఇడ్లీ బండి కనిపిస్తుంది. ఆ ఇడ్లీ బండిని చూసి, పద్మా, అవన్నీ తర్వాత ముందా అవనితో నా కొడుకు ఎలా ఉంటాడో చూస్తాను. వాళ్ళెంత దూరం వెళ్ళినా నేను మాత్రం ఊరుకునేదే లేదు. నా కడుపులో పుట్టినవాడు ఈరోజు నాకే సవాల్ చేసి వెళ్తున్నాడు. ఎలాగైనా సరే వాళ్ళని మనశ్శాంతిగా బ్రతకనివ్వకూడదు. ఆ అవని సంతోషంగా నవ్వుతూ నాకు కనిపించకూడదు. నువ్వలా అన్నావు, బాగుంది. ఇక నాకొదిలే. వాళ్ళెక్కడికి వెళ్తారు, ఏం చేస్తారు, అవన్నీ నేను చూసుకుంటానుగా అంటూ పద్మ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. నాకు చాలా ఆకలేస్తుంది. అక్కడ ఇడ్లీ బండి ఉంది, వెళ్ళి తిందామా? హా, వెళ్ళి తిందాం పద అంటూ ఇడ్లీ బండి కిట్టయ్య దగ్గరికి వెళ్తారు. ఆకలితో వచ్చిన వారిని చూసి కిట్టయ్య ఇడ్లీ పెట్టిస్తాడు. ఆవురావురమంటూ ఆ ఇడ్లీని గబగబా తినేస్తారు అవని సురేష్. ఇక మరోసారి మళ్ళీ ఇడ్లీలు పెట్టించుకొని తింటుంది అవని. ఇక కడుపు నిండా తిన్న తర్వాత, అవును, మనం తిన్న వాటికి డబ్బివ్వాలి కదా. ఇవ్వాలి కదా. అయ్యో, డబ్బులు లేకుండానే తింటున్నారా? మీరు తినడం చూసి నాకు 4 డబ్బులు ఎక్కువ వస్తాయని అనుకున్నానే. చూడండి బాబాయ్, మీరేం కంగారు పడకండి. మీకు డబ్బులు ఇవ్వలేకపోయినా మేము ఒక పని చేస్తాం. ఏంటా పని? పిండి రుబ్బుతాం, వంట సామాన్లు కడుగుతాం, అలాగే తినడానికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇడ్లీలు పెట్టిస్తాం. సరిపోయింది అవ్వారం. నా డబ్బులు గోవిందా అయితే. ఇలా చూడండి, మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మీలాగా నేను మాట్లాడలేను. రోజు నా వ్యాపారం అంతంత మాత్రంగా సాగుతోంది. ఎవ్వరూ ఇక్కడ తినటానికే రావటంలా. అదిగో కాస్త దూరంలో ఇంకో బండి ఉంది, అక్కడికి వెళ్ళి తింటున్నారు. ఇప్పుడు మీరు వచ్చారు కదా అని సంతోషిస్తే మీరు కూడా తినేసి నాకు డబ్బులు ఇవ్వటం లేదు. ఈరోజు మీరెవరి మొహం చూశారు? నా మొహమే నేను చూసుకుంటాను. ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి. అయితే కాసేపు మీరు పక్కన కూర్చోండి, మేమేం చేస్తామో చూడండి అంటూ అవని అక్కడున్న కిట్టయ్యను పక్కన కూర్చోబెడుతుంది. ఇక ఇడ్లీలు అమ్మటం మొదలు పెడుతుంది. రండమ్మా రండి, ఎంతో రుచికరమైన ఇడ్లీలు, కడుపు నింపే ఇడ్లీలు, కరిగిపోయే ఇడ్లీలు, ఆలసించిన ఆశాభంగం. త్వరగా రావాలి, వేడి వేడి ఇడ్లీలు. రుచి ఎక్కువ, ధర తక్కువ, కడుపు నింపే ఇడ్లీలు, కిట్టయ్య బండి ఇడ్లీలు. అలా అవని సురేష్ ఇద్దరూ అరుస్తూ ఎంతో హుషారుగా ఇడ్లీలు అమ్మటం మొదలు పెడతారు. అప్పటి వరకు ఆ కిట్టయ్య బండిని పట్టించుకొని వాళ్ళంతా అవని సురేష్ మాటలు విని అక్కడికి వెళ్ళటం మొదలు పెడతారు. ఓవైపు జనాలొస్తూ ఉంటే మరోవైపు అవని సురేష్లు వారికి ఇడ్లీలిస్తూ ఉంటారు. కిట్టయ్య అలా చూస్తూ ఉండగానే తన దగ్గరున్న ఇడ్లీలు మొత్తం అయిపోతాయి. కిట్టయ్య చేతి నిండా డబ్బులుంటాయి. ఆహా, ఇంత డబ్బు ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. మొదటిసారి ఇంత డబ్బు రావటం చూసి నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడి నుంచో పారిపోయి వచ్చినట్టున్నారే. పెళ్లి చేసుకున్నారా మీరిద్దరూ? అవును బాబాయ్, ఇప్పుడుండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు. కానీ అవన్నీ ఇచ్చే వ్యక్తి మరొకరు కనిపించారు. ఆయన దగ్గరే ఉండాలి అనుకుంటున్నాం. ఇంతకీ ఎవరైనా? ఆయన మీరే. ఇకపై మేమిక్కడే పనిచేసుకుని బ్రతుకుతాం, మాకు పనిస్తారా? అవని సురేష్లు అలా మాట్లాడడం కిట్టయ్యకు చాలా సరదాగా అనిపిస్తుంది. ఇక వారిని తన ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటాడు. ఆ రోజు నుంచి కిట్టయ్య ఇడ్లీ బండి దగ్గరే పనిచేసుకుంటూ అవని సురేష్లు బ్రతుకుతారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. మరోవైపు అనసూయ తన ఇంట్లో కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పక్కనే ఉన్న పద్మ, ఇలా ఎన్ని రోజులని కోపంతో రగిలిపోతావు? వాళ్ళెక్కడున్నారో తెలిసింది. వాళ్ళొక ఇడ్లీ బండి పెట్టుకుని బ్రతుకుతున్నారంట. ఏంటి, నా కొడుకు కూలోడిలా మారి పని చేస్తున్నాడా? అవును, ఇంకేం చెయ్యాలి? ఆవని మాట విన్నాడుగా, ఇప్పుడు ఆ గతి పట్టింది నీ కొడుక్కి. నేను చెప్తూనే ఉన్నాను, దాని మాటలు వినకురా అని. అది అమాయకంగా మాటలు చెప్పేసరికి మైమర్చిపోయినట్టున్నాడు. అమ్మా అని కూడా చూడకుండా నన్ను దూరం చేసుకున్నాడు. ఇప్పుడిలా రోడ్డుపై పడి ఇడ్లీలు అమ్ముకునే స్థితికొచ్చాడు. ఏదో ఒకటి చేద్దాం.
మనవాణ్ణి తీసుకొచ్చేద్దాం. కాని ఆవని అడ్డొస్తుంటే ఏం చేయమంటావు? దాన్ని చంపేద్దాం. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? బాగా ఆలోచించి ఆ మాట అంటున్నావా? నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఆవని అడ్డు తొలగించుకోవాలి. అది చేస్తేనే నా కొడుకు నా దగ్గరికి వస్తాడు. ఇలా కొడుకులపై ప్రేమ పెంచుకున్న అమ్మలకు పెద్ద శత్రువులవుతున్నారు కోడళ్ళు. ఇది కలియుగం కదా, అందరూ ఇలాగే ఉన్నారు. కొంగుకు కట్టేసుకొని తిప్పుకోవడం తప్ప వాళ్ళకింకేం తెలియట్లేదు. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు. ఇంకా కర్మాగిర్మ అంటావేంటే, వెంటనే ఆవని పని చూడు. పని జరగాలంటే డబ్బులు ఖర్చవుతాయి కదమ్మా. పద్మాల అనగానే అనసూయ ఇంట్లోకి వెళ్లి డబ్బులు తీసుకొచ్చి పద్మకిస్తుంది. ఆ డబ్బులు చూసి పద్మ మురిసిపోతుంది. ఇంతలో ఇక చూసుకో, వారం రోజుల్లో నీ కొడుకు నీ ముందుంటాడు. నీ కోడలు పైలోకానికెళ్తుంది. అంటూ పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పద్మ వెళ్ళిన తర్వాత అనసూయ పగతో రగిలిపోతూ తనలో తానే నవ్వుకుంటూ ఉంటుంది. ఇక పద్మ మాత్రం తనతో 2 రౌడీలని తీసుకుని అవని సురేష్ ఉండే ఇడ్లీ బండి దగ్గరకు వెళ్తుంది. వాళ్ళని చూసిన అవని, ఏవండి, అదిగో ఆ పద్మ మనల్ని చంపడానికి రౌడీలని తీసుకొచ్చిందండి. ఇప్పుడే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. వాళ్ళని చూసి మనం పారిపోవటమేంటి? వాళ్ళని రానివ్వు, ఏం జరుగుతుందో చూసుకుందాం. వాళ్ళని చూస్తే కరుడుగట్టిన రౌడీల్లా ఉన్నారు. మనల్ని చంపినా చంపేస్తారు. ముందు మనం మన ప్రాణాలు కాపాడుకుందాం పదండి. అంటూ అవని తన భర్త సురేష్ చేతులు పట్టుకుని లాక్కెళ్తుంది. అలా లాక్కెళ్తుంటే వారిని వెంబడిస్తారు ఆ రౌడీలు. అలా చాలా దూరం పరిగెడుతూనే ఉంటారు. అలా వెళ్తున్న సురేష్, చూడవని, ఇలా ఎంత దూరం అని పరిగెడతాం? వాళ్ళని రానివ్వు, తేల్చుకుందాం. వాళ్ళు మనల్ని తరుముతూనే ఉంటారు. నాకు ఆ విషయం తెలుసు. అందుకే మనం వాళ్ళు రాని ప్రదేశానికి వెళ్లి దాక్కోవాలి. వాళ్ళు రాలేని ప్రదేశమా? అదెక్కడుంది? అది మనిల్లే. అత్తయ్యకి తెలియకుండా మనం మన ఇంట్లోకి వెళ్దాం. మనింట్లోనే దాక్కుందాం. వీళ్ళు మన కోసం ఊరంతా వెతుకుతారు. చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వెతుకుతారు. కానీ మనం మన ఇంట్లోనే ఉంటున్నట్టు తెలుసుకోలేరు. అబ్బబ్బా, ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాగా ఆలోచించావని. ముందు వీళ్ళ కళ్ళు కప్పి మన ఇంటికి వెళ్ళిపోదాం పదా అని అనుకుంటూ సురేషు అవని ఇద్దరూ ఆ రౌడీల బారి నుంచి తప్పించుకొని వారి కంట పడకుండా తమ ఇంటికొస్తారు. మెల్లగా ఇంట్లోకి వెళ్తారు. అనసూయ నిద్రపోతూ ఉంటుంది. ఇక అదే మంచి అవకాశం అనుకుని ఇద్దరూ మెల్లమెల్లగా తమ గదిలోకి చేరుకుంటారు. సురేష్కి ఒకవైపు ఆకలి దంచేస్తూ ఉంటుంది. వంటింట్లోకి వెళ్లి అనసూయ చేసిన వంటలన్నీ తింటాడు. అవనికి కూడా కాస్త తీసుకెళ్లి ఇస్తాడు. ఇంతలో బయట ఎవరో వస్తున్నట్లు అలికిడి వినిపించి మళ్లీ తన గదిలోకి వెళ్లి దాక్కుంటాడు సురేష్. అంతలోనే అక్కడికి పద్మ వస్తుంది. నిద్రపోతున్న అనసూయను డక్కున లేపి, ఏంటి పద్మ, పని జరిగిందా లేదా? ఆ దరిద్రపు దాన్ని చంపేశారా? నా కొడుకును తీసుకొచ్చారా? ఆవని అంత ఆషామాషిగా చచ్చేలా లేదు. మేం వెళ్ళామని తెలిసి పారిపోయింది. అప్పటికి మన వాళ్ళని వెంబడించారు. కాని అది తప్పించుకుంది. నీ కొడుకు చేతులు పట్టుకుని మరీ ఆవని అక్కడి నుండి పారిపోయింది. మేం వాళ్లను చాలా దూరం వెంబడించాం. కాని మా కళ్ళు గప్పి వాళ్ళు పరారయ్యారు. అబ్బా ఛ! ఆ దేవుడు నాకే ఎందుకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నాడో. ఎలాగైనా దాన్ని వదిలిపెట్టకూడదు. చంపి తీరాలంతే. అంతా నీ వల్లే. వాళ్ళింట్లో నుండి వెళ్తా వెళ్తా అంటే వద్దని చెప్పుండొచ్చుగా. వాళ్ళు వెళ్ళిపోతుంటే అలా తరిమేశావు. వాళ్ళింట్లోనే ఉంటే ఈ పాటికి ఏ విషమో పెట్టి ఆవనిని చంపేసుండొచ్చు. మన పని సులభమైపోయేది. ఇప్పుడేమో వాళ్ల వెనకాలే పరిగెత్తాల్సొస్తుంది. నోర్ముయ్, వెళ్లిన పని సరిగ్గా చెయ్యడం రాదుగాని ఇలా వంకలు చెప్తుంది. వేలకు వేలు డబ్బు తీసుకోవడం కాదు, పని సరిగ్గా చెయ్యాలి. వెళ్ళి వాళ్ళెక్కడికి వెళ్లారో కనుక్కో. ఆవని శవాన్ని నా ముందుకు తీసుకొచ్చే వరకు నేను నిద్రపోను. నువ్విచ్చిన డబ్బులు మొత్తం అయిపోయాయి. ఈ పని చెయ్యాలంటే ఇంకా కొంతమంది అవసరం ఉంటుంది. డబ్బులకేం ఆలోచించకు. అవసరమైతే ఈ ఇంటిని తాకట్టు పెట్టైనా నేను డబ్బు తీసుకొచ్చిస్తాను. నాకు మాత్రం ఆ పని జరిగేలా చూడు. అన్నట్టు ఇంకో విషయం చెప్పాలి. మనం చేసిన తప్పులన్నీ ఆవనికి నీ కొడుక్కి తెలిసిపోయాయి. నీ మొగుడికి అలా అవడానికి కారణం నువ్వేనని తెలిసిపోయింది. ఇంకా పోలీసు గురించి కూడా తెలిసిపోయింది. ఆ పోలీసు మనవాడేనని వాళ్లకు తెలుసు. ఇప్పటి వరకు దాచిన అన్ని విషయాలు నీ కోడలికి తెలుసు. ఆ ఏంటి నువ్వు చెప్పేది? వాళ్లకు ఆ విషయాలెలా తెలిసాయి? నాకెందుకో అనుమానంగా ఉంది. వాళ్లకు మన విషయాలన్నీ తెలిసిపోయాయని. ఇక మనం జాగ్రత్తగా ఉండాలి. అసలు ఆ అవనీయే లేకపోతే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమేముంది? భయపడాల్సిన పనేముంది? ముందు దాని పని చూడు.
ఆ తర్వాత నా కొడుకును తీసుకొచ్చేయి. ఈసారి ఎలాగైనా సరే ఆ అవనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నేనెళ్ళి ఏదో ఒకటి చేసి నీ కొడుకు సురేష్ని తీసుకొస్తాను. ఆ అవనిని అంతం చేస్తాను. నువ్వు సంతోషంగా ఉండటమే నాకు కావాలి. ఈలోపు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు. అది చచ్చిందని తెలిసాకే నేను ప్రశాంతంగా ఉంటాను. అంతవరకు నాకు మనశ్శాంతే లేదు. ఉండు, నీకివ్వడానికి డబ్బు తీసుకొస్తాను. అంటూ అనసూయ తన గదిలోకి వెళ్తుంది. అనసూయ రావటం గమనించి గదిలో ఉన్న అవని సురేష్లు భయపడిపోతారు. ఏం చేయాలో వారికి అర్థం కాలేదు. భయంతో ఉక్కిరిబిక్కిరవుతారు. అనసూయ వాళ్ళని చూడకుండా తలుపు చాటుకు వెళ్లి దాక్కుంటారు. ఇంతలో అనసూయ గదిలోకొస్తుంది. గదిలోకి వచ్చిన అనసూయ అవనిని సురేష్ని చూస్తుందా? ఇది తెలియాలంటే తరువాయి భాగం వరకు వేచి చూడాల్సిందే. అంతవరకు అమాయకపు పల్లెటూరి కోడలు అహంకారి అత్త 6వ భాగం కోసం ఎదురుచూద్దాం. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ మీ ముందుకొస్తాం. నమస్తే. సురేష్కు ఘనంగా పెళ్లి జరగటంతో ఇళ్లంతా సందడిగా ఉంటుంది. కాని అనసూయ మాత్రం దిగాలుగా కూర్చొని ఉంటుంది. అది గమనించిన అరవింద్, ఏంటే అలా దిగులు పడిపోయావు? నీ కొడుక్కి పెళ్లి జరిగిపోయింది కదా, ఇంకేంటి బాధ? హో, ఇకపై నిన్ను పట్టించుకోడనా? ఎవరైనా అంతేగా. నేను కూడా నిన్ను పెళ్లి చేసుకున్నాక నీ మాటే కదా విన్నాను. ఒకవేళ మా అమ్మ మాట వింటే నీ కళ్ళు పేలిపోతూ ఉండేవి. నీ మాట కాదని ఏదైనా చేస్తే తిట్ల వర్షం కురిపించేదానివిగా. అరవింద్ అలా నవ్వుతూ హేళనగా మాట్లాడడం అనసూయకి అసలు నచ్చలేదు. కోపంతో, నాకు ఆడెవరి మాట విన్నే పర్వాలేదు, కానీ ఆ పల్లెటూరు బయటని పెళ్లి చేసుకుని వస్తున్నాడు కదా, అదే కాస్త ఇబ్బందిగా ఉంది. ఈ ఇంటికి వచ్చాక ఆ పల్లెటూరు అమ్మాయి ఎట్టా ఉంటుందో ఏంటో, నాకు నచ్చినట్టు ఉంటుందో, నన్ను బెదరగొట్టేలా ఉంటుందో. ఓ సందుకేనా అలా ఉన్నావు? పెళ్ళైన కొత్తలో నువ్వు కూడా నోట్లో వేలు పెడితే కొరకలేని దానిలాగే ఉండేదానివిలే. కాని ఆ తర్వాతే రాను రాను భద్రకళ్ళ మారిపోయావుగా. అందరూ అంతేలేవే, రాను రాను అన్నీ మారిపోతాయిలే. ఇక ఆపుతారా? వింటున్నాను కదా అని ఏవేవో బాగబాకండి. సర్లే, ఇక్కడ మన సరసాలు ఎందుకు చెప్పు? అవతలందరూ నిన్నే చూస్తున్నారు. కాస్త మొహం మార్చు. మాడిపోయిన దోశలా పెట్టకుండా ముచ్చటైన మందారంలో పెట్టు. కాస్త నవ్వుతూ ఉండవే. ఇట్లాంటి సమయంలో కూడా మీ కుళ్ళు జోకులు మీరును ఆ ప్రాసలు ఆపుతారా? అందరూ చూస్తున్నారు కాబట్టి వదిలేస్తున్నా, లేకుంటేనా. ఇంతలోనే నవదంపతులైన సురేష్, అవనిలు ఆ ఇంట్లోకి అడుగు పెడతారు. వారిని అనసూయ, అరవిందులు దీవిస్తారు. నిండు 100 ఏళ్లు చల్లగుండండి. ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకుండా వెంటనే ఏడాది తిరిగేసరికి మా చేతిలో పండంటి మనవన్ని పెట్టండి, మేం వాడితో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తాం. అరవింద్ అలా అనేసరికి అందరూ పక్కున నవ్వుకుంటారు. అనసూయ మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది. ఆనందాలు నవ్వుల మధ్య ఆ రాత్రి అలా గడుస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి పూజ గంటతో అందర్నీ నిద్రలేపుతుంది అవని. అబ్బబ్బబ్బా, ఇంకా తెల్లారనే లేదు కదా, అప్పుడే ఆ గంటల చప్పుడేంటి? కోడలు పూజ చేస్తుంది. ఆహా, అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు అచ్చనిలాగే మా అమ్మ కూడా చేసేది. మళ్ళీ ఇన్నాళ్లకి నా కోడలు చేస్తుంది. అరవింద్ మాటలకి అనసూయకు కోపమొచ్చి ఇక వెంటనే కోపంగా అవని దగ్గరికొస్తుంది. అప్పుడే పూజ పూర్తి చేసిన అవని, హారతి తీసుకుండత్తయ్య. ఏంటమ్మా నువ్వు, ఉదయం ఇంకా కాలేదు కదా, 5 గంటలకి లేచి పూజలేంటి? ఇది పల్లెటూరు కాదు, సిటీ, తెలుసు కదా నీకు ఇక్కడ అంతా. పనికి మాలిన వాళ్ళు ఉంటారమ్మా. ఉదయం అయినా లేగరు, మధ్యాహ్నం వేళకి టిఫిన్లు తింటారు, పూజలు అస్సలు చేయరు. కనీసం మొగుళ్ళకి కాఫీలు టీలు కూడా తీసుకొచ్చి ఇవ్వర్లే. వాళ్ళనే బయటికెళ్ళి తాగమంటారు. అంతే కదా అనసూయ? నాకొచ్చే కోపానికి ఈరోజు మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. కోడలతో మాట్లాడేటప్పుడు మధ్యలోకి రాబాకండి. అలా అనసూయ తన భర్త అరవింద్ని తిడుతూ ఉంటుంది. అవని మాత్రం కాస్త బాధపడుతూ, అయ్యో అత్తయ్య, మా పల్లెటూరులో ఇలాగే పూజలు ముగించుకుని పనులకు వెళ్తాం. అలవాట్లో పడి పొరపాటుగా ఇక్కడ కూడా అలాగే చేశాను. పాపం మీ ఇద్దరిని చెడగొట్టేశాను, క్షమించండి అత్తయ్య. ఇప్పుడు ఏం చేయను? సర్లే, ఇవాళకి ఏదో అట జరిగింది, వదిలే. కానీ రేపటి నుంచి అట చెయ్యిబాక, సరేనా? అలాగే అత్తయ్య. ఇక ఆ తరువాత తన పనేదో చూసుకుంటుంది అవని. మధ్యాహ్నం వేళకి అందరూ భోజనానికి కూర్చుంటారు. అరవింద్ అయితే కొత్త కోడలు చేసిన వంటల రుచి చూసేందుకు తహతహలాడుతూ ఉంటాడు. అబ్బబ్బబ్బా, గుమగుమలు అదిరిపోతున్నాయి. కంచంలో పెట్టుకొని తినండి ముందు, ఆ తర్వాత పొగుడుదురు గాని. మీ అతిప్రాసలాపి తినండి. అవని అందరికీ భోజనం వడ్డిస్తుంది. అరవింద్ లొట్టలేసుకుంటూ తింటాడు. అయితే అనసూయకి మాత్రం నచ్చదు. ఏంటమ్మా ఈ వంట, పల్లెటూరులో స్టైల్ చేసావేంటి? ఈ మసాలాలేంటి అసలా? ఇక్కడంతా ఎలా ఉండాలంటే...
ఇక్కడంతా కల్తీ పదార్థాలతోనే ఉండాలమ్మా. పాకెట్ మసాలాలు గుమ్మరించాలి, ఉప్పు కారాలు పెంచాలి, రోగాల్ని కొని తెచ్చుకోవాలి. ఇదే కదా అనసూయ నువ్వు చెప్పేది? మీరు ఆపుతారా? నేను కోడలతో మాట్లాడుతున్నాను కదా. అది కదమ్మా అవనే, ఇట చేతి ఇక్కడ ఎవరు తినరో. అత్తయ్య తప్పుగా అనుకోకండి, మీకు ఒక విషయం చెప్పనా? చెప్పమ్మా, నేనేమనుకోనులే. సిటీలో అన్ని కల్తీ ఆహారాలే తింటున్నారని విన్నాను. చాలామంది ఆహారాలకి అలవాటు పడే ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుంటున్నారు. కానీ ఇకపై మీకు అలా కానివ్వను అత్తయ్య. కూరల్లోకి మసాలాలు స్వయంగా నేనే తయారు చేస్తాను. కల్తీ లేని పదార్థాలతోనే వంటలు చేస్తాను. నాకు మీ ఆరోగ్యం ముఖ్యం. అందుకే ఇకపై మీకు ఇష్టం లేకపోయినా అలాగే చేస్తాను అత్తయ్య. అవని అలా చెప్పగానే అనసూయ మొహం మాడిపోతుంది. అరవింద్ అయితే హుషారుగా విజిల్స్ వేస్తాడు. అబ్బబ్బబ్బా, అదరగొట్టావమ్మా, అద్భుతం. అప్పుడెప్పుడో మా అమ్మ ఇలాగే ఉండేది. ఇన్నాళ్ళకి నువ్వు వండుతున్నావు, చాలా సంతోషంగా ఉందమ్మా. ఈసారి అనసూయ కోపంగా చూసినా అరవింద్ ఊరుకోలేదు. కోడల్ని పొగడ్డం ఆపలేదు. ఇక ఆ రోజు రాత్రి నుంచి వర్షాలు పడుతూ ఉంటాయి. మరుసటి రోజు అనసూయ నిద్రలేచేసరికి 12 అవుతుంది. తన చెవిలో ఎవరో దూది ఉంచటం గమనిస్తుంది అనసూయ. వెంటనే తన భర్త అరవింద్ని అరుస్తుంది. ఏంటే అలా గావుగకబెట్టావు? ఏం జరిగిందేంటి? నా చెవులు దూది ఎవరు పెట్టారు? నాకేం తెలుసు? నిన్ను ముట్టుకుంటేనే బగ్గుమంటావుగా, అందుకే నిన్ను తాగడానికి కూడా సాహసించను. అయితే ఎవరు పెట్టుంటారు? అనసూయ అలా అనగానే అక్కడ అవని వాలిపోతుంది. అనసూయని చూస్తూ కాస్త వినయంగా, ఆ దూది నేనే పెట్టాను అత్తయ్య. పూజ వల్ల మీకు ఇబ్బంది అని చెప్పారు కదా, అందుకే నేను పూజ చేస్తుంటే ఆ శబ్దాలు అవి మీరు వినకూడదని అలా దూది పెట్టాను. ఇప్పుడు చూడండి, మీరు హాయిగా నిద్రపోయారు, నేను ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. అబ్బాబ్బాబ్బా, అందరు నాకే తగులుతారేంటో. సరే ఎల్లు, నేను తయారై వస్తాను. టిఫిన్ చేసావా? 12 గంటలు అవుతుంది. ఈ టైంలో టిఫిన్ ఏంటత్తయ్య? ఇంకాసేపు ఉంటే మీకు భోజనమే చేసి వడ్డిచ్చేస్తాను. ఏదో ఒకటి వెంటనే చేసి తాగలడు, ఆకలి దంచి కొడుతుంది, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అలాగే అత్తయ్య, త్వరగా చేసేస్తాను. అలా అవని వంటగదిలోకి వెళ్తుంది. వంట చేయాలని చూస్తే గ్యాస్ అయిపోయి ఉంటుంది. అవతల అత్తయ్యకు ఆకలి, యువతల గ్యాస్ అయిపోవటం. అవనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అలానే ఆలోచిస్తూ ఉంటుంది. అనసూయ రాగానే గ్యాస్ అయిపోయిన విషయం చెప్పాలనుకుంటుంది. కాసేపటి తర్వాత అనసూయ అక్కడికి వస్తుంది. ఏంటవనే, భోజనం అయ్యిందా? ఇంకెక్కడి భోజనం, అవతల గ్యాస్ అయిపోతేను. అసలే బయట వర్షం వస్తుంది. ఈ టైంలో బయటికి వెళ్ళి కొత్త గ్యాస్ తెచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడేం చెయ్యాలి? పోనీ పొయ్యిపై చేద్దామని చూసినా కట్టెలు లేవుగా. అయితే హోటల్ నుంచి భోజనం తీసుకురానా? మంచి ఆలోచన. హోటల్ భోజనం అంటే అబ్బాయిని పంపిస్తానుండండి. అలా అనసూయ సురేష్ని హోటల్కి పంపించాలనుకుంటుంది. కానీ అవని ఆపుతుంది. ఎందుకమ్మా ఆడ ఆపుతున్నావు? మనం భోజనం తినాలి కదా. అత్తయ్య, ఇంట్లోనే తయారు చేస్తాను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? గ్యాస్ అయిపోయింది, ఈ టైంలో ఎట్టా వండుతో? అవన్నీ నాకు వదిలేండి అత్తయ్య. ముందు మీరు నాకు ఒక సహాయం చేయండి. ఏంటా సహాయం? అదిగోండి, అలా కూర్చుని కూరగాయలు తరిగి పెట్టండి, నేను మీకు ఈలోగా భోజనం తయారు చేస్తాను. అవని అలా చెప్పగానే అనసూయ అయోమయంలో పడుతుంది. అరవింద్ కూడా కోడలేం చేస్తుందా అని ఆసక్తిగా చూస్తూ ఉంటాడు. ఇంతలో అనసూయ కూరగాయలు తరగడం ప్రారంభిస్తుంది. సర్లేమ్మా, నువ్వు చెప్పినట్టుగానే కూరగాయలు తరుగుతున్నాను. అలాగే అత్తయ్య. ఇక అవని అందరి ముందు ఒక పాత్ర పెట్టి అందులోకి బియ్యం వేసి నీళ్లు పోస్తుంది. ఆ నీళ్లలోకి హీటర్ పెడుతుంది. హీటర్ పెట్టడం వల్ల ఆ నీళ్లు వేడెక్కుతాయి. కాసేపటికి అందరూ చూస్తూ ఉండగానే బియ్యం ఉడుకుతుంది. కోడలు తెలివితేటలు చూసి అరవింద్ మరోసారి విజిల్స్ వేస్తాడు. ఈసారి అనసూయ కూడా తన కోడలి తెలివితేటల్ని చూసి ఆనందిస్తుంది. అత్తయ్య, అన్నం ఉడికిపోయింది, ఇక కూరలు మాత్రమే చేయాలి. అవి కూడా మరో అరగంటలో అయిపోతాయిలేండి. అట్టాగేనమ్మా, నిదానంగానే జీ. ఇదిగో కూరగాయలు కూడా తరిగేశాను. అలా అవని మరో పాత్రలో హీటర్ పెట్టి కూరగాయలు వేసి కూరలు కూడా చేసేస్తుంది. భోజనం వేళకు అన్నీ టేబుల్పై ఉంటాయి. అందరూ భోజనానికి కూర్చుంటారు. అవని అందరికీ భోజనం వడ్డిస్తుంది. రుచి చూసిన అరవింద్, వారెవ్వా, ఏం రుచి ఏం రుచి, అదిరిపోయిందనుకో. అమ్మా అవని, నీ చేత్తో ఏం చేసినా అమృతంలాగా ఉంటుందమ్మా. ఇక జాల ఆపుతారా? కోడలు అలా పొగుడుతుంటే దిష్టి తగులుద్ది. అర్రే, ఏం మార్పు ఏం మార్పు. అమ్మా అవని, మీ అత్తగారి మాటల్లో మార్పు వచ్చింది. ఇంకా మన ఇంట్లో పండగే పండగ. అమ్మా అవని, నిజం చెప్పాలంటే నువ్వు ఈ ఇంటికి వచ్చిన మొదట్లో నేను చాలా బాధపడ్డానమ్మా. పల్లెటూరి పిల్లని పెళ్లి చేసుకున్నాడు, నా కొడుకు జీవితం ఎట్టా ఉంటుందో ఏంటో నేను భయపడ్డా. ఇక ఇంటికి వచ్చాక నువ్వు చేసే పనులు నాకు చిరాకు తెప్పించాయి. 5 గంటలకి పూజ చేయడం, ఇంట్లో చేసిన మసాలాలతోని కూరలు వండడం, అవన్నీ చూసి నాకు నిజంగానే చిరాకు వచ్చేసింది. కానీ ఆ తర్వాత నువ్వు ఇంట్లో చేసుకునే వంటల విధానం గురించి చెప్పావు, నాకు బాగా నచ్చిందమ్మా.
ఇక ఇప్పుడైతే నీ తెలివితేటలు ఉపయోగించి వంటలు చేసావు చూడు, నాకైతే బలి నచ్చేసిందమ్మా. అబ్బబ్బా, ఇది కళా నిజమా? ఒరేయ్ సురేషు, నన్నోసారి గిల్లు. మీ అమ్మ నిజంగా ఇట్టా మాట్లాడుతోందా లేక నేనేమైనా కలగంటున్నానా? అబ్బా నిజమేనన్నా, అమ్మ నా భార్య ఎవరిని మెచ్చుకుంటుంది. పల్లెటూరు పిల్లకి ఇన్ని తెలివితేటలు ఎక్కడుంటాయో అనుకున్నా, కానీ నా ఆలోచన తప్పని చెప్పావు. నిజంగా నువ్వు చేసే వంటలు చాలా బాగున్నాయమ్మా. నీ సంస్కారం నాకు బాగా నచ్చింది. బంగారు లాంటి అమ్మాయి నాకు కోడలకు వచ్చింది. చాలా సంతోషంగా ఉందమ్మా. అనసూయాల అనగానే అవనికి ఎక్కడా లేని సంతోషం కలుగుతుంది. ఇక వెంటనే అనసూయ వద్దకు వెళ్లి హత్తుకుంటుంది. మీలాంటి అత్త దొరకడం నా అదృష్టం అత్తయ్య. ఆహా, నా కళ్ళు చాలటం లేదే. అత్తా కోడలు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. తెలివైన కోడలుంటే అన్ని ఇళ్లలో ఆనందమే కదా ఉంటుంది. అరవింద్ అలా అనగానే అవని అనసూయలు నవ్వుకుంటారు. ఇక అప్పటి నుంచి అవని చెప్పినట్టుగానే చేస్తూ ఉంటుంది అనసూయ. అత్తాకోడళ్ళు కలిసిమెలిసి ఉండటంతో ఏ ఇబ్బంది లేకుండా ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.